సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడు చూసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే ఒక నినాదం తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరగాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వాల్ పోస్టర్లు వేయించి ప్రతి నియోజకవర్గంలో అంటించడం జరిగింది. కానీ ఈరోజు ఎలాంటి దుస్థితికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఈ రాష్ట్ర ప్రజలు తన మీద నమ్మకం పెట్టుకుని అన్ని వర్గాల వారు ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలని 22 మంది ఎంపీలని ఇస్తే ఈరోజు ఎవరైతే గెలిచారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అదే ప్లేసులో అదే వ్యక్తులకి సీటు ఇవ్వలేనంత స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఆయన కోల్పోయారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పడో మడమ తిప్పడో అని ఆయన ఎంట నడిచి అనేకమైన కేసులు ఉద్యమాలు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అత్యంత ప్రాధాన్యతంగా పనిచేసిన ఎస్సీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్మించి మోసం చేశాడు, మనల్ని నట్టేసి ముంచేశాడు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏ అయితే హక్కులు, చట్టాలు, నిధులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనకు దూరం చేశాడు. ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ కూడా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకు అనుకూలంగా ఉన్న ఆయన వర్గానికి సంబంధించిన వ్యక్తులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఈ రోజు అయ్యా నీకో దండం, నీకో పార్టీకో దండం, మేము ఈ పార్టీలో పనిచేయలేము, మేము మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసుకుంటే డబ్బులు కోల్పోవటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్స్ లేదని చెప్పేసి అందరూ పక్కదారి చూస్తున్నారు. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది మునిగిపోయేనావా, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు, అవసరమైతే కాళ్ళు చేతులు ఎరగొట్టుకునైనా సరే ఆ నావలో నుంచి దూకాలనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. వాళ్ళు విఘ్నితులుగా తప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక నియంతలుగా పాలించి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోబోతుంది. లేదు నిజంగా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము, నిజంగా మీరు మీ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రజల మీద నమ్మకం ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేశాను, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేశాను అనే నమ్మకం కనుక మీరు ఉంటే 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సీట్లు ఇచ్చి చూపించండి. ఎంపీలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సీట్లు ఇప్పించి చూపించండి. అప్పుడు తెలుస్తుంది మీరెంత దమ్ము ధైర్యం గలవాళ్ళు, మీరెంత మంచి చేశారో, ఎన్ని హామీలు నెరవేర్చారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మీరు మాటలు చెప్పడం కాదు, నిజంగా రాబోయే కాలంలో మీరు ఏదైనా మాట్లాడాలంటే 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, మంది ఎంపీలకి అవకాశం కల్పించి అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడితే నిజంగా అప్పుడేమన్నా కనీసం మీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చిత్తుగా ఓడిపోతారని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. సమతా సన్నిధులు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.